నేడు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు బలంగా ఉన్నాయి. రాత్రి 7:30 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరగనుంది. జైపూర్లో జరగనున్న తొలి మ్యాచ్లో రాహుల్ వర్సెస్ సంజు శాంసన్ మధ్య పోరు జరగనుంది. కేఎల్ రాహుల్ చాలా రోజుల తర్వాత గాయం నుంచి కోలుకుని ఐపీఎల్లో కనిపించనున్నాడు. ఇరు జట్లలో వేటిని తీసిపారేయకుండా లేదు. గత ఏడాది ఇక్కడే జరిగిన మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. ఈసారి ప్రతీకారాన్ని తీర్చుకోవాలన్న లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ ఉంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వస్తున్నాడు. దానికి గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. తాను మొన్నటి వరకు కెప్టెన్సీ బాధ్యతను వహించిన జట్టుతోనే పాండ్యా తొలిపోరుకు సిద్ధమవుతున్నాడు. నేడు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు బలంగా ఉన్నాయి. రాత్రి 7:30 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరగనుంది. జైపూర్లో జరగనున్న తొలి మ్యాచ్లో రాహుల్ వర్సెస్ సంజు శాంసన్ మధ్య పోరు జరగనుంది. కేఎల్ రాహుల్ చాలా రోజుల తర్వాత గాయం నుంచి కోలుకుని ఐపీఎల్లో కనిపించనున్నాడు. ఇరు జట్లలో వేటిని తీసిపారేయడానికి లేదు. గత ఏడాది ఇక్కడే జరిగిన మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. ఈసారి ప్రతీకారాన్ని తీర్చుకోవాలన్న లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ ఉంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వస్తున్నాడు. దానికి గుజరాత్ టైటన్స్కి మధ్య మ్యాచ్ జరగనుంది. తాను మొన్నటి వరకు కెప్టెన్సీ బాధ్యతలు వహించిన జట్టుతోనే పాండ్యా తొలి పోరుకు సిద్ధమయ్యాడు.